ఏప్రిల్ 22వ తారీఖు నాడు కాశ్మీర్ పహల్గాంలో ఈ ఉగ్రవాద చర్య ఏదైతే జరిగిందో దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఈరోజు ఆదివారం అమావాస్య నాడు ప్రత్యంగిర హోమము నా ధర్మంగా, అంటే సనాతన ధర్మంలో హిందువుగా పుట్టినందుకు, బ్రాహ్మడిగా పుట్టినందుకు నా వంతు బాధ్యతగా దేశ సంక్షేమం కోసం, హిందువుల సంక్షేమం కోసం ముష్కర్లు నాశనం అయిపోవాలని, ఉగ్రవాదులు సపోర్ట్ చేసేవాళ్ళు నాశనం అయిపోవాలని చెప్పి ప్రత్యేక హోమం తలపెట్టాము. అందరికీ నమస్కారం. నా పేరు ఆలూరి. నేను హైదరాబాద్ నుంచి. ఈ రోజున ఇక్కడ ఆదివారం అమావాస్య అయింది. ఇవాళ ఏప్రిల్ 27వ తారీఖు నాడు 2020 సంవత్సరం. ఒక 5-10 నిమిషాల్లో ప్రత్యేక హోమం స్టార్ట్ చేయబోతున్నాము. కేవలం ఇది దేశ సంక్షేమం కోసము ఈ ప్రత్యేక అమ్మవారి హోమం చేసి పాకిస్తాన్ సర్వనాశనం అయిపోవాలా, యుద్ధం రావాలా, నరేంద్ర మోడీ గారు, మన రేవంత్ రెడ్డి అన్న గారు, ఇంకా దేశ రాజకీయ నాయకులు అందరూ సమిష్టిగా ఈ పాకిస్తాన్ని ప్రపంచ పటంలోంచి తుడిపేసి, పాకిస్తాన్ భూభాగం ఒకప్పుడు మనదే, అది మళ్లీ మనకు వచ్చేసి అది మన పూర్తి వ్యవసాయ క్షేత్రంలాగా అయిపోయి భారత్ ఇంకా అభివృద్ధి చెందాలని, సనాతన ధర్మం అభివృద్ధి చెందాలని, హిందువులు సుఖశాంతులతో ఉండాలని. మన దేశంలో మనకేంటండి ఇంత దౌర్భాగ్యం? హిందువులుగా పుట్టి మన మీద ఎన్ని రోజులు ఇంకా ఈ దాడులు మనకి? సో ఈ దాడులు ఆగిపోవాలని, ముష్కర్లు నాశనం అయిపోవాలని, ముష్కర్లకి సపోర్ట్ చేసే ఈ ఇస్లాం మతస్థులు ఎవరైతే ఉన్నారో, సపోర్ట్ చేసే వాళ్ళందరూ, ఇస్లాం మొత్తాన్ని నేను అనట్లేదు, 90% ఇస్లాం అట్లాగే ఉంది, వాళ్ళకే సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ లో కూడా పాకిస్తాన్ సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు మనకి. ఇప్పటికీ పాకిస్తాన్ జెండాలు పట్టుకొని తిరుగుతున్నారు. వాళ్ళందరూ సర్వనాశనం అయిపోవాలని చెప్పి నా వంతు ధర్మంగా, నా వంతు బాధ్యతగా నేను ప్రత్యేక హోమం ఇప్పుడు తలపెట్టబోతున్నాను. అందరికీ నమస్కారం.